సాధనకు స్వాగతం. మన నిరంతరమైనటువంటి ఈ సాధన కార్యక్రమానికి మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు, బ్రేక్స్ వచ్చినాయి. నిజానికి మన నిత్య జీవితంలో కూడా మనం నిరంతరం చేస్తున్నటువంటి మన సాధనకి అప్పుడప్పుడు కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఆ అవాంతరాలను మనం మెల్లిమెల్లిగా అధిగమిస్తూ మెల్లిమెల్లిగా వాటిలో మనం వెసులుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పని మనకి నిత్యం మనం చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి బద్ధకం కానివ్వండి, లేదంటే మనకు వచ్చేటటువంటి కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వీటి వల్ల మనకి అంతరాయం అనేటటువంటిది జరుగుతుంది. తప్పు లేదు, ఎందుకంటే కొన్నిటికి మనం అటెండ్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు. కానీ ఆ సమయంలో కూడా మన మనస్సులో సాధన గురించిన ఒక భావన గనక ఉండి ఉన్నట్టయితే, దాని గురించిన నిరంతరం అయ్యో మనం చేయాలనుకుంది చేయలేకపోయాం, పర్వాలేదులే మనం ఒక పని వచ్చింది కాబట్టి అని తిరిగి మళ్ళీ ఆ సాధనని కొనసాగించటానికి కావలసినటువంటి ప్రయత్నం మనం నిరంతరం కనుక చేసుకుంటూ ఉంటే అది కూడా సాధనలో ఒక భాగంగానే మనం తీసుకోవచ్చు. అలా మనకి కొన్ని అంతరాయాలు వచ్చినాయి. ఇక నుంచి మనం ఆ అంతరాయాలను అధిగమించి మన సాధన నిరంతరం కొనసాగించుకుందాం. అలాగే సాధన అనేటటువంటిది నిత్య జీవితంలో ప్రతిదానికి కూడా అవసరమే. ఏదైనా ఒక మనం పని చేయాలంటే దాని గురించినటువంటి ఒక ప్లానింగ్ వేసుకొని ఆ ప్లానింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తు సామాగ్రిని మనం సమకూర్చుకొని తిరిగి ఆ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేయటం అనేటటువంటిది మనం సాధారణంగా మన జీవితంలో చూస్తూనే ఉంటాం. అతి చిన్న పని దగ్గర నుంచి, నిద్ర లేచి మొహం కడుక్కోవటం దగ్గర నుంచి మనం మళ్ళీ నిద్రపోయేంత వరకు మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఒక సాధనే. కాకపోతే వాటిని మనం యాంత్రికంగా చేస్తున్నామా, లేకపోతే ఒక రకమైనటువంటి కాన్షియస్ తోటి చేస్తున్నామా అన్నది మనం గమనించుకున్నట్లయితే మనకు తెలుస్తుంది తేడా. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరే చేసే పనిలో మనకు ఒక రకమైనటువంటి ఇష్టం, ఆ చేసే పని మీద ఒక రకమైనటువంటి ప్రేమ, ఇది మన బాధ్యత, మనం చేయవలసినటువంటి కర్తవ్యం అనేటటువంటి ఒక సద్భావనతోటి కనుక మనం ఎప్పుడైతే పనులు చేస్తూ ఉంటామో ప్రతి పని కూడా అది ఒక సాధన కిందకే మలచబడుతుంది. మనకు తెలియకుండానే మనలో కావాల్సినటువంటి మార్పులు కూడా తీసుకొస్తుంది. మనలో లేని నిశ్చలత్వాన్ని అని మనకు అందిస్తూ ఉంటుంది. ఫైనల్ గోల్ ఏంటి? మనం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఫైనల్ గోల్ ఏంటి? ఒక స్టెబిలిటీ రావాలి మనకి. అంటే ఏ సందర్భంలో అయినా సరే మనం చేయవలసినటువంటి కర్తవ్యం మాత్రమే గుర్తుండి అలలు లేకుండా నిశ్చలంగా ఉన్నటువంటి సముద్రం, అది మనం ఊహించలేమనుకోండి. పోనీ ఒక సరస్సు. మన మధ్యనే ఏదో నేను ఒక మూవీ చూస్తుంటేనో, లేదంటే ఒక సీరియల్, మా అమ్మగారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, సీరియల్ చూస్తుంటేనో అనిపించింది, హుస్సేన్ సాగర్ చూపిస్తాడు సడన్ గా. ఎంత స్టేబుల్ గా ఉంటుందంటే ఒక్క చిన్న అల కూడా ఉండదు. సాధారణంగా మనం చూడలేం. ఒక అల కూడా లేని ఒక సరస్సు, లేదంటే ఒక అల కూడా లేని ఒక చెరువు ఎంత నిశ్చల స్థితిలో ఉంటుందో, అటువంటి నిశ్చల స్థితికి మనం చేరుకున్నప్పుడు ఏమవుతుంది అన్నది మనకు ఒక ప్రశ్న. అలలు లేనటువంటి ఒక చెరువులో ఆకాశం ప్రతిబింబిస్తుంది. ఆకాశంలో ఏమున్నాయో అది మనకి చెరువులో స్పష్టంగా కనపడతాయి ఆ నీళ్లలో. అదే అలలు ఉన్నప్పుడు అన్నీ చెదిరిపోతూ ఉంటాయి. అలాగే మన మనస్సు కూడా నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి ఊర్ధ్వ స్థితిలో మన భావాలు ఏవైతే ఉన్నాయో, ఉన్నతమైన భావాలు ఏమున్నాయో అవి ప్రతిబింబిస్తాయి. యాజ్ అబౌవ్ సో బిలోగా మనకి ప్రతిబింబిస్తాయి. అప్పుడు మనకి ఆ రియల్ ఆ హ్యాపీనెస్, లేదంటే మనం అనుకునేటటువంటి ఆ నిశ్చల స్థితిలోనే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఒక పడవలో వెళ్తున్నాం, సముద్రంలో వెళ్తున్నాం, విపరీతమైనటువంటి అలలు వస్తున్నాయి, అక్కడ నేను నిశ్చలంగా కూర్చుంటాను అంటే కూర్చోలేవు నువ్వు. ఒకవేళ నీకు నిశ్చలమైన స్థితి ఉంటే అది భౌతికం కాదు, మానసికం. కాబట్టి అటువంటి అలలతో కూడిన పడవలో నువ్వు కూర్చున్నప్పటికీ కూడా నువ్వు నిశ్చలంగా ఉండగలవు. కానీ మనిషి నిశ్చలమైన స్థితిలో లేనప్పుడు, నిశ్చలంగా ఉన్నటువంటి చెరువులో ఒక పడవలో కూర్చున్న వాడు అలజడితోనే ఉంటాడు. ఎందుకంటే అది మానసికమైనటువంటి అలజడి. ఆ స్థితిలోకి మనల్ని వెళ్ళటానికి, ఆ స్థితిలోకి మనం అడుగులు వేయటానికి నిరంతరం నిత్యం మనం చేస్తున్నటువంటి పనిలో మన మనసు ఎంత స్టేబుల్గా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, ఆ ఆలోచనలో మనం అలజడి చెంది ఉన్నామా, అలలు లేకుండా ఉన్నామా, నిశ్చల స్థితిలో ఉన్నామా అని ఎవరు చెప్పాలండి? గురువుగారి దగ్గరికి వెళ్తే చెప్తారా?
దేవాలయానికి వెళ్తే దేవుడు చెప్తాడా, లేదంటే మీ ఇంటి పక్కింటి స్నేహితుడు చెప్తాడా, మీ భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటారా? వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొంత చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కలిసి జీవిస్తున్నారు కాబట్టి ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి తెలుసు కాబట్టి, ఒక సందర్భంలో భర్త ఎలా ప్రవర్తిస్తాడు అని భార్యకు తెలుస్తుంది, భార్య ఎలా ప్రవర్తిస్తుంది అని భర్తకు తెలుస్తుంది కాబట్టి కొంత జరుగుతుంది. కానీ అంతరాంతరాళాలలో ఉన్నటువంటి భావాలు నీలో ఎంత అలజడి కలిగిస్తున్నాయి అన్నది నీకొక్కడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి సాధన అనేటటువంటిది సొంతంగా చేసుకునేటటువంటి ఒకానొకమైనటువంటి ఆ మార్గంలో నువ్వు నడిచే సాధన అది. అంతేగాని మా గురుగారు చెప్పారండి నీకు నిశ్చలత్వం వచ్చింది అని చెప్పేసి, కాబట్టి వాళ్ళ నుంచి నేను నిశ్చలుణ్ణి అని నువ్వు అనుకున్నావు అంటే పప్పులో కాలేసినట్టే. అది ఎవరో చెప్పలేరు, నీకు నువ్వుగానే తెలుసుకోవాలి. తెలుసుకోవటం ఏముండదు, ఆ స్థితిలో మనం వెళ్ళిపోతాం, ఆ స్థితిలో నువ్వు నిలబడతావు. దానికి మనకి అందించినటువంటి మన గ్రంథాలలో భగవద్గీతని మనం తలమానికంగా మనం చెప్పుకుంటాం. సాధారణంగా ఒక సైంటిస్ట్, ఈ మధ్య నేను చూసినప్పుడు ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, సైన్స్ కూడా కొన్నిటికి సమాధానం చెప్పలేదు, ఒక పాయింట్ తర్వాత సైన్స్ కూడా ఆగిపోతుంది, కానీ మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఇలాంటి వాటికి సైన్స్ మనకి సమాధానం చెప్పదు. మనం ఏన్షియంట్ స్క్రిప్చర్స్ని ఆశ్రయించాల్సిందే. వాటిల్లో చెప్పినటువంటి విషయాలను మనం అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే మనకు కొంత తెలుస్తుంది. ఇంకా సైన్స్ ఆ వైపు ప్రయాణం చేయటం లేదు. అంటే వ్యక్తమైన దాని గురించి, నీ కనపడుతున్న దాని గురించి, ఆ కనపడుతున్నది కనపడటానికి అవకాశం ఎలా ఉంది అన్న దాని గురించి, దానిలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి, ఆ మార్పుల్లో ఏ విధమైన మార్పులు చేయటం వల్ల ఎలా మనకు ఉపయోగపడుతుంది, ఏ విధమైనటువంటి చేంజెస్ వస్తున్నాయి, ఈ చేంజెస్ మనకు ఎలా ఉపయోగపడతాయి, వాటిని మనం ఎలా అర్థం చేసుకోగలం, వీటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ వీటన్నిటికంటే ముందు ఉన్న ఈ ఫినామినాకి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇంకా ఆలోచించడానికి ఇంకా టైం పడుతుందేమో, ఇంకా ఆ స్థితికి రాలేదు. కానీ మన ప్రాచీన శాస్త్రజ్ఞులు, ప్రాచీనంగా ఉన్నటువంటి మహర్షులు, లేదంటే మహర్షులు అని మనం అంటాం భారతీయ సంస్కృతిలో, కానీ వాళ్ళు ప్రాచీనులు, ఏన్షియంట్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క జాతిలోనూ ఏన్షియంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ రకరకాలుగా ఆలోచన చేశారు, ఎంతో అవగాహన పొందారు. వాళ్ళు అన్నీ అవగాహన ఎలా పొందారు అంటే, వాళ్ళ ఆలోచనల్లో ఎంతో లోతుగా వెళ్ళి, అంతరంగంలోకి వెళ్ళి, అక్కడి నుంచి అనేక విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు. అలా తెలుసుకోవటానికి వాళ్ళు ఒక నిశ్చల స్థితికి వస్తేనే తెలుస్తాయి, లేకపోతే తెలియవు. అలా ఎవరో ఎక్కడో ఏదో తెలియజేసిన అటువంటి ఒక విషయాన్ని తర్వాత తరం వారు కొనసాగించి, మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి వాళ్ళైతేనే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయగలరు, మళ్ళీ కొత్త ఆవిష్కరణలు చేయటానికి. అందుకనే ఒక ఆయన చెప్పాడు, గాడ్ ఈజ్ నాట్ అన్ ఎంటిటీ, ఇట్ ఈజ్ ఎ ఫ్రీక్వెన్సీ అని చెప్తాడు ఒక సైంటిస్ట్. వాళ్ళందరూ ఎంత అవగాహన చేసుకుని వాళ్ళ భావాలలో దాని ఏ స్థితికి వెళితే వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగారు అన్నది మనకు తెలుస్తుంది. లేకపోతే మనకి తెలిసిన విషయాన్ని మనం వీడిని కొట్టుకుంటూనో, లేదంటే వాడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది తప్పు అని మనకు తోచినటువంటి రకరకాల మతాలు పెట్టుకుంటూ ఆ మతాలతోటే మనం జీవితాలను గడిపేస్తున్నాం. కానీ నిజమైన సాధకుడు అయినటువంటి వాడు మతం అనేటటువంటి ఒక మెట్టు ఆధారంగా పై మెట్లకు వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఒక అంతస్తు నుంచి ఇంకో అంతస్తుకి ఎక్కాలి, మెట్లున్నాయి. మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా పై అంతస్తుకి జంప్ చేయలేంగా. ఆ జంప్ చేసే జాతి వేరుంది, మనం ఆ జాతి కాదు కదా. ఆ జాతి అయితే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి, ఒక అంతస్తు నుంచి ఇంకో అంతస్తుకి, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటి మీదకి వెళ్ళిపోతుంది. మనం ఆ స్థితిని దాటి వచ్చేసాం కదా. కాబట్టి ఏం చేస్తాం, మెట్లు ఎక్కుతాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం. ఏదైనా లిఫ్ట్ ఎక్కినా కూడా అది వేరే, కానీ మెట్లు ఎక్కడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తాం మనం. కొంతకాలం వెళ్ళింది, కొన్ని అపార్ట్మెంట్స్ లోనో, లేదంటే కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, మీరు ఒక 2 అంతస్తులు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కొన్ని సింబాలిజమ్స్ మనం అర్థం చేసుకుంటే మనకు వాటిల్లో కొన్ని తెలుస్తాయి. మనకు అన్వయం చేసుకోవాలి. ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి వాంగ్మయం కానీ, చెప్పబడినటువంటి విషయం కానీ, మనం చూస్తున్నటువంటివి కానీ అక్కడ అలా ఎందుకుంది అన్న దాన్ని కనుక కొన్నింటిని మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. మనం కూడా కొన్ని మెట్లు మనమే ఎక్కి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతం నుంచి మనకు లిఫ్ట్ ఉంది అని చెప్తుంది మన యోగ శాస్త్రం కూడా. అది మనం వెళ్ళి లిఫ్ట్ ఎక్కాల్సినటువంటి ప్లేస్ మన హృదయం. మనం ప్రపంచం అనేటటువంటి ఈ కనపడుతున్న దాంట్లో, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో మనం ఇరుక్కుపోయి పైకి ఎలా వెళ్లాలో తెలియక
సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో మనకి మహర్షులు మనకి ఎన్నో విషయాలు అందించారు. వాళ్ళు ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాలుగా తెలుసుకున్నటువంటి విషయాలు తర్వాతి తరం వాళ్ళు దాని మీద ఎన్నో అధ్యయనాలు చేసి వాళ్ళు కనుక్కున్నటువంటి విషయాలు మనిషి బాహ్య ప్రపంచంలో బంధింపబడిపోయి కనపడుతున్నటువంటి ఈ పదార్థంలో ఇరుక్కుపోయి దీంట్లోంచి బయటపడక ఎలా దీని నుంచి మనం బయటపడాలి అని సతమతమవుతూ వాళ్ళు కూడా ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి దాని నుంచి ఎలా బయటపడాలో కొన్ని స్టెప్స్ మనకు అందించినప్పుడు వాటిని మనం ఫాలో అయితే వాటి ద్వారా మనం కూడా అక్కడికి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం అక్కడే ఉండిపోతాం. ఇల్లు తగలబడిపోతుంది, ఆ లోపల మనం ఇరుక్కుపోతున్న సందర్భంలో అక్కడ ఒక మార్గం కనపడింది. లేదు, నేను ఈ మార్గంలో బయటికి రాను, ఇక్కడ కూర్చుంటేనే అంతా అయిపోతుంది, లేదంటే ఇంకో మార్గం కోసం నేను అన్వేషిస్తాను అనుకుంటే నువ్వు ఆ ఇంటితో పాటు అయిపోతావు. అంటే దాని అర్థం కాలం కాలిపోతూ ఉంటుంది, కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎంత టైంని మనం కాల్ చేస్తున్నామో మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. దాన్ని మనం ఎలా సదుపయోగం చేసుకోవాలో మనం ఆలోచిస్తే, కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిస్తే, ఎందుకంటే గడిచిపోయిన నిమిషం సెకండ్ మనం వెనక్కి తీసుకురాలేము. అలా అంత ప్రవాహంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రవాహంలో ఒక చోట కాలు పెట్టినప్పుడు ఆ కాలు తీసి వెంటనే ఇంకో కాలు పెట్టినా అదే ప్రవాహంలో అదే ప్లేస్లో నువ్వు కాలు పెట్టినా అదే నీళ్లలో నువ్వు కాలు పెట్టడంలా ప్రవాహం తోసేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ద కరెంట్స్ ఆఫ్ రివర్ అంటారు వాటిని. అలా వెళ్ళిపోతున్న కాల ప్రవాహంలో మనం కూడా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. అనేక జీవితాలు గడిచిపోతున్నాయి, అనేక జన్మలు గడిచిపోతున్నాయి. మళ్ళీ అనేక జన్మలు గడిచిపోతున్నాయి అనగానే దీని మీద వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, నీకెలా తెలుసు అని. నీకెలా తెలుసు ఏంటి? మనకు తెలిసినవన్నీ నీ పుట్టుకతో మనకు తెలిసినయా? నువ్వు తెలుసుకున్న విషయాలన్నీ బై బర్త్ నీకు తెలుసా? అనేక రకాలైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటూ చదువుకుంటూ పెద్దల నుంచి వింటూ వాటిని అవగాహన చేసుకుంటూ దానిలో మనం మన కామన్ సెన్స్ను ఉపయోగించాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కామన్ సెన్స్. దాన్ని మనం కామన్గా వాడాలి. కామన్గా వాడటం అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దాన్ని వాడుతూ ఉండాలి, ప్రతి సందర్భంలో దాన్ని వాడుతూ ఉండాలి. అంతేగాని కొన్నిట్లో వాడి కొన్నిట్లో వాడకుండా మనం రేర్ సెన్స్గా చేసుకోకూడదు. కామన్ సెన్స్ని మనం రేర్గా వాడుతున్నాం, కానీ కామన్ సెన్స్ని కామన్గా వాడాలి. అప్పుడే నీకు విచక్షణ జ్ఞానం అనేటటువంటి తెలుస్తుంది. భగవంతుడు మనిషికి లేదా ప్రకృతి, భగవంతుడు అనగానే వాడు పక్క నుంచి వెంటనే ఒక నాస్తికుడు వచ్చేస్తాడు, సార్ భగవంతుడు లేడు కదా అని. పోని ప్రకృతి, దాన్ని కాదంటానికి వాళ్ళకు కూడా హక్కు లేదు. నీకు కనపడుతోంది ప్రకృతిలోని శక్తులు నీకు కనపడకపోయినా ప్రకృతిని నుంచి వస్తున్నటువంటి అనేక శక్తులకి మనిషి ఈ రోజుకి భయపడుతూనే ఉన్నాడుగా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సంఘటనల్లో ప్రకృతి శక్తులు పనిచేస్తూనే ఉన్నాయిగా. గట్టిగా గాలి వీస్తే వణికిపోతాడు, భూమి కదిలితే వణికిపోతాడు. మరి అలాగే ఒక అగ్ని ప్రజ్వలిస్తే ఎక్కడైనా ఏదైనా సందర్భంలో మనిషి వణికిపోతున్నాడు. ఇవన్నీ ప్రకృతిలోని శక్తులేగా. వీటిని 5 ఎలిమెంట్స్ అంటే ఒక ఆయన అన్నాడు, లేదండి ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ టేబుల్ ఉందండి, వాటిల్లోవే ఎలిమెంట్స్, కానీ ఈ 5 ఎలిమెంట్స్ అన్ని నాన్ సెన్స్ అండి, వాళ్ళు అవన్నీ పెట్టారన్నారు. అంటే వాళ్ళ అవగాహన అది, దాన్ని మనం తప్పుపట్టద్దు. తెలుసుకుంటారు, ఎప్పుడో ఏదో జన్మ వస్తుంది ఏదో ఒక టైంలో వాళ్ళకి. ఎందుకు ఒకటి తొందరగా ఎందుకు అవగాహన చేసుకుంటున్నాడు, ఒకటి లేటుగా ఎందుకు అవగాహన చేసుకుంటున్నాడు అని కనుక ఆలోచిస్తే, వీటన్నిటి మీద ఆయన అనేక రీసెర్చ్ చేసినటువంటి మన ఏన్షియంట్ సైంటిస్ట్ చెప్పాడు, ఒరే వీడు మెల్లిమెల్లిగా అవగాహన చేసుకుంటూ వాడి యొక్క మన ఈ ప్రయాణం ముందుకు అలా వెళ్తూ ఉందిరా, వాడే ఎప్పుడో తెలుసుకుంటాడు ఎవల్యూషన్లో. నీకు తెలుసు కదా అని నువ్వు విర్రవెక్కు, వాడికి తెలియదు కదా అని నువ్వు వాడిని క్రిటిసైజ్ చేయకు. నీకు తెలిసిన దాన్ని తెలుసుకొని అవగాహన పెంచుకుంటూ నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండు, వాడు ఎప్పుడో నీ వెనక వస్తాడు అని చెప్పినటువంటి మన ప్రాచీన మహర్షులను చూసారా. వాళ్ళకంటే గొప్పగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు ఒకసారి చెప్పండి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి శక్తి కూడా, ఎన్నో రకాలైనటువంటి శక్తులు ప్రకృతిలో పనిచేస్తూ ఉండబట్టే ఈ ప్రకృతి ఈ సృష్టి ఇలా నిలబడిందని మనం గుర్తుంచుకోవాలి. బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చిన తర్వాత అందులో అనేక రకాలైనటువంటి అప్పుడున్నటువంటి స్థితికి ఆటమ్స్ అన్ని పుట్టినాయి అని. అంటే ఒక పాజిటివ్ సోర్సు, ఒక నెగిటివ్ సోర్సు, ఒక న్యూట్రాలిటీ, ఇవన్నీ కూడా కలిసి ఒక ఆటమ్గా ఏర్పడినప్పుడు, అలా కలిసి ఒక ఆటమ్గా ఏర్పడాలి అనేటటువంటి ఇంటెలిజెన్స్ వాటికి ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్లో కూడా మనం ఆలోచిస్తే ఇట్ ఈస్ ట్రూ అనుకుందాం, బిగ్ బ్యాంగ్ జరిగింది. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఏర్పడినటువంటి స్థితిలో అణువులు పరమాణువులు అనేటటువంటి ఏర్పడ్డాయి. వాటికి ఏవో డిఫరెంట్ నేమ్స్ పెట్టారు వాళ్ళు.
అందులో ఒక ఎలక్ట్రాన్ అనే నెగిటివ్ ఛార్జ్ ఉంది, న్యూట్రాన్ అనే న్యూట్రల్ ఛార్జ్ ఉంది, ప్రోటాన్ అనే ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ మూడు కలిపి ఒక అణువులో పనిచేస్తున్నప్పుడు ఈ మూడే కలిసి ఒక అణువు ఏర్పడాలనేటటువంటి ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అణువుల్లో ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ ఎక్కడుంది? వీటి బిహైండ్ గా పనిచేస్తున్నటువంటి ఒకనొక ఇంటెలిజెన్స్ ఈ సృష్టిలో పనిచేస్తున్నది అనేటటువంటిది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఉన్న సత్యం. ఆ సత్యం ఎప్పుడూ ఉంటుంది. దాన్నే ఎగ్జిస్టెన్స్ అంటారు. ఆ ఎగ్జిస్టెన్స్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ వరకు మొత్తం వ్యాపించి ఉంది, కనపడినా కనపడకపోయినా. దాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో మనకి వికాసం కలుగుతుంది. అరే రే ఇదా అనే ఒక భావన మనకు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఒక ఆనందం వస్తుంది. దానిలో భాగంగానే మనం మన జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, ఆచరిస్తూ, ఆచరణలోకి అవగాహన చేసుకుంటూ, ఆచరిస్తూ, ముందుకు తప్పులేస్తూ, తప్పటడుగులేస్తూ అలా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చెప్పబడినటువంటి అంశం మనకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన మనం చేయకపోతే అది నిరర్థకం అయిపోతుంది, వేస్ట్ అవుతుంది. మనం టైం వేస్ట్, వినటం వేస్ట్. చెప్పేవాడికి ఏంటి సార్ మరి వినేవాళ్ళకి వినటం వేస్ట్ అయితే మరి చెప్పేవాడికి టైం వేస్ట్ కదా అంటే వాడు ఒక బాధ్యతతో చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఆ బాధ్యత ఈ ప్రపంచంలో ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఒక చోటికి ఉపయోగపడినా వాడి బాధ్యత నెరవేరినట్టే. మనకి మామూలుగా అనిబిసెంట్ అని ఒక ఆవిడ మనకి కాంగ్రెస్ వ్యవస్థాపకురాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆవిడ ఒక బ్రహ్మవాదిని. ఆవిడ ఒకసారి ఒక పెద్ద ఉపన్యాసం చెప్పడానికి పలాని ఇన్ని గంటలు ఇన్ని సమయానికి ఉపన్యాసం ఆవిడది ఉంది అని, పొలిటికల్ కాదండి, స్పిరిచువల్ స్పీచెస్ ఏవో అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కువ మంది రాలేదని ఆవిడ సమయానికి స్టార్ట్ చేయలేదట, లేటుగా స్టార్ట్ చేసిందట. ఆవిడ రాసిన పుస్తకాల్లో చెప్తారు. అయితే పరమ గురువులు కొంతమంది ఆవిడని పిలిచి నువ్వు ఎందుకు లేటుగా స్టార్ట్ చేసావని అడిగారట. అంటే ఎవరూ రాలేదని. అంటే నీకు తెలుసా ఎవరూ రాలేదని? చాలా మంది మహర్షులు వచ్చి సూక్ష్మదేహాలతోటి అక్కడ వెయిట్ చేశారు నువ్వేం చెప్తావోనని. తద్వారా ప్రపంచానికి నువ్వేం సందేశం ఇస్తున్నావో వినాలని చాలా మంది వచ్చి ఎదురు చూశారు. వాళ్ళు లేట్ అయిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. వాళ్ళందరూ వాళ్ళ సమయం వృధా అయింది నీ మూలానా అని చెప్పారట. కాబట్టి చెప్పేవాడు సమయానికి చెప్పాలి, వినేవాడు కూడా దాని సమయానికి అందుకొని సమయ పాలన చేస్తూ జీవితంలోకి ఎప్పుడైతే మనం సాధనకి ముందుకెళ్ళామో అప్పుడు అది మనకి సార్థకత అవుతుంది. అందుకోసం మనం ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. అంతరాయాలు వస్తూ ఉంటాయి, వచ్చినా అధిగమించాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందన్నమాట. దానిలో భాగంగానే మనం భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగంలో ఉన్నాం. మనం అక్షర పరబ్రహ్మ యోగంలో భగవంతుడు మనకు చెప్పాడు, శ్వాసని భ్రూమధ్యంలో నిలపమని చెప్పాడు. అది ఎలా చేయాలో మనం చెప్పుకున్నాం. మనసు ఎప్పుడైతే భక్తి యోగంతో నిశ్చలమైందో భ్రూమధ్యంలో మనకి ప్రాణగతులు చక్కగా మనకు ప్రసరింపజేసి భగవంతుడు జీవుడు దేవుడై నిలుస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. దానికోసం మనకి మనస్సుతో శ్వాసను ధ్యానం చేయవలెను అని చెప్పుకున్నాం. అప్పుడు మనస్సు శ్వాస ఒకటవుతాయి అని కూడా మనం చెప్పుకున్నాం. అప్పుడు ఎప్పుడైతే మనసు ప్రాణము శ్వాస ఒకటైనయో శ్వాస నిలిచి జీవప్రజ్ఞ భ్రూమధ్యంలో నిలబడుతుందట. ఎందుకని? మనసు శ్వాస ఒకటైపోయి భ్రూమధ్యానికి ఎప్పుడైతే వెళ్ళినాయో అప్పుడు నీకు శ్వాస తీసుకుంటున్నావా శ్వాస తీసుకోవటం లేదా ఉందా అన్న ప్రజ్ఞ నీకు ఉండదు. ఎందుకంటే దానితో నువ్వు అనుసంధానం చెంది ఉన్నావు. అప్పుడు నువ్వు బలవంతంగా శ్వాస ఆపటం ఉండదు, దానంతట అది శ్వాస నిలుస్తుంది. అదే ప్రాణాయామము. అంటే ప్రాణము యమింపబడుతుంది. ఆ స్థితిలో నువ్వు ఊర్ధ్వగతికి ప్రయాణం అనేటటువంటిది గతంలో మనం దాని గురించి చెప్పుకున్నాం. అలా కాకుండా మనమే శ్వాస ఆపుదాము అనుకున్నప్పుడు ప్రాణం గిలగిల్లాడిపోతుంది. ఆ ప్రయత్నం మనం ఆపటం ఎప్పుడూ చేయకూడదు. దానంతట అది నిలిచే స్థితికి మన సాధన కొనసాగాలి. దానికోసం మనం నిరంతరం రోజుకు మనకు వీలైనంత వరకు మన మనస్సుని శ్వాస మీద ఉంచుతూ మెల్లిగా శ్వాస పీలుస్తూ దానిని గురించి ఆలోచిస్తూ చెప్తూ ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా అది మనకే తీసుకువెళ్తుంది. అలా మనసు ప్రాణం ఒకటైనప్పుడు దేహబంధం నుంచి మనం విడిపడతాం. అంటే నీ దేహం నేను కాదు, నేను ఈ దేహాన్ని ఆధారం చేసుకుని ఈ దేహంలో ఉంటున్నాను, ఈ దేహం ఇలా నిలబడింది అంటే నా మూలాన ఈ దేహం నిలబడింది అనేటటువంటి ఒక స్థితికి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ స్థితి పొందిన వాడు తనని తాను తెలుసుకున్నటువంటి స్థితిలో ఉంటాడు. అది అక్షరము అంటే వాడికి నాశనం లేదు. అప్పుడు వాడు వేదమును పలకటం ఉండదు, వేదమే వేదంగానే ఉంటాడు అని చెప్తారు. ఇవన్నీ మనం దాని గురించి మనం చెప్పుకున్నాం.
ఇలా చెప్పుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అసలు వీటన్నిటిని మనం ఎలా సాధించాలి అంటానికి కూడా కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మామూలుగా మనం గదిలో పడుకున్నప్పుడు లైట్ వెలుగుతుంది. లైట్ మన మీద పడ్డప్పుడు, కళ్ళ మీద పడ్డప్పుడు మనం నిద్రపోలేం. సాధారణంగా మనం నైట్ ఏం చేస్తాము, బెడ్ ల్యాంపో లేదంటే లైట్ తీసేసో పడుకుంటాం. అయితే కిటికీలోంచి దీపమో వెలుతురో సూర్యకిరణాలో ఏవో పడుతూ ఉన్నాయి. అలా పడుతున్నప్పుడు అందరికీ నిద్ర పట్టదు కదా, కొంతమందికి నిద్ర పట్టదు. అలా నిద్రపట్టిన వాళ్ళు ఒకడు ఏం చేస్తాడు, కళ్ళకి చేయడం పెట్టుకొని నిద్రపోతాడు. అలా నిద్రపోయినప్పుడు కళ్ళ మీద చేయి తీసి జరిగింది అనుకోండి, నిద్రలో మెలకు వచ్చేస్తుంది వాడికి. మరొకడు ఏం చేస్తాడు, కిటికీ తలుపులో లేదంటే లైట్ తీసేసో నిద్రపోతాడు. ఇంకొకడు ఏం చేస్తాడు, దాని మీద ఏదో ఒక చిన్న కర్టెన్ వేసో ఏదో చేస్తాడు. ఆ కర్టెన్ వేసినప్పుడు గాలి అటు ఇటు కదిలినప్పుడు మెలకు వస్తూ ఉంటుంది. వీళ్ళందరిలో ఎవరు తెలివైన వాడు అన్నది ప్రశ్న. అంతే కదా, చేయడం పెట్టుకొని నిద్రపోయిన వాడు తెలివైనవాడా, లైట్ ఆఫ్ చేసి పడుకున్నవాడు తెలివైనవాడా, లేదంటే కిటికీలోంచి వస్తున్నటువంటి ఆ వెలుతురు బయటికి తన మీద పడకుండా కిటికీ తలుపులు మూసేసి పడుకున్నవాడా, లేదంటే దానికి ఒక కర్టెన్ వేసి నిద్రపోయినవాడు తెలివైనవాడా అని ఆలోచిస్తే, కిటికీ తలుపులు మూసేసో లైట్ తీసేసో పడుకున్నవాడు తెలివైనవాడు. ఎందుకని, మిగిలిన వాళ్ళిద్దరికి చేయడం పెట్టుకుంటే చెయ్యి కదిలితే మెలకు వస్తుంది, గాలికి ఆ వేసినటువంటి కర్టెన్ కదిలినా మెలకు వస్తుంది. అంతే కదా. అట్లాగే మన మనసు ఈ ఇంద్రియాలను పట్టుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. చూసావా అది ఎంత బాగుందో. ఇప్పుడు మాకు థ్యాంక్స్ గివింగ్ తర్వాత బ్లాక్ ఫ్రైడే అని ఒకటి ఉంటుంది అనమాట. థ్యాంక్స్ గివింగ్ అయిన తెల్లారి చాలా డీల్స్ పెడతారు ఇక్కడ. అంటే 50%, 60%, మామూలు 1000, 1500 టీవీలు 500కి ఇట్లా పెడుతూ ఉంటారు. వాటన్నిటికీ మన ఇంట్లో టీవీ ఉంది, మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఏదైనా ఇంకొక వస్తువు డీల్ పెట్టాడు అంటే వెంటనే అది కొనుక్కో అని మనసు చెప్తుంది. చూసావా అది ఎంత బాగుందో. అప్పుడెప్పుడో అనుకున్నావు కదా, ఇవన్నీ చెప్తుంది. అంటే నీ మైండ్ బయటికి లాగేస్తుంది వాటిని. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని కూర్చోబెట్టి మైండ్కి, కొంతమంది అయితే వెళ్ళి కొనేసుకుంటారు, కొంతమంది ఏమో దానికి అవును కదా మనం అప్పుడు అనుకున్నాం కదా, కరెక్టే కదా, కొనుక్కుందామా, వెళ్దామా, వీడిలో వీడే మాట్లాడుకుంటూ ఒక అరగంట సేపు చివరికి వెళ్ళి కొనుక్కోవటం. కానీ లేదంటే అవసరం లేదు, మనకు ఆల్రెడీ ఉండవలసినవన్నీ ఉన్నాయి, ఇప్పుడు దాని గురించి ప్రత్యేకంగా మనం మళ్ళీ ఇంకొకటి కొనవలసిన అవసరం లేదు అని తనకి తాను సర్ది చెప్పుకోవడం. అంటే ఆ మనసుకు సర్ది చెప్పి దాని నుంచి విరమిస్తాడు. ఈ ఇద్దరిలో తేడా ఏముంది, ఒకడు బయటికి పరిగెత్తాడు, ఒకడు తన మనసుని తాను అరికట్టాడు. అంటే వద్దు అని. అంటే ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి చెప్పండి, అంటే తలుపులు మూసేసాడు వాడు. ఇది సంయమనం అనేటటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. తలుపులు మూయటం అంటే మామూలుగా మనసు మీద వాత పెట్టడం. మనసు మీద వాత పెట్టడం అంటే ఎట్లా పెడతామండి, భలే సార్ మీరు మనసుకి వాత పెట్టడం ఇలా చెప్పారు కదా అని అనుకుంటే, అంటే వాడు కోరికల్ని కాల్చేస్తున్నా అనుకుంటున్నాడు. చూసారా నేను జయించాను అని అనుకుంటాడు, కానీ ఇంకో సందర్భంలో వీడియోలు కొనుక్కొస్తుంటాడు. మనకి ఇవన్నీ మన జీవితాల్లో మనం చూస్తూనే ఉంటాంగా. వద్దనుకున్నవన్నీ ఎన్నో కొంటూ ఉంటాం కదా, కావాల్సినవి కొన్నవే కాకుండా వద్దనివి కూడా మనం కొంటూ ఉంటాం కదా. అంటే ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అవసరం లేదు అనేటటువంటి కామన్ సెన్స్ను ఉపయోగించి బయటికి వెళ్ళిపోతున్నటువంటి మనస్సుని నువ్వు దాన్ని అరికట్టి నీ స్వాధీనంలోకి తెచ్చుకొని, ఎప్పుడైతే నువ్వు చెప్పినట్లుగా నీ మనసు వినేటటువంటి స్థితికి నీ మనసును తెచ్చుకుంటావో అది సంయమనం అంటే. అంతేగాని దాన్ని బిగ్గట్టేసో నేను కళ్ళు మూసుకుంటానండి, అది నా కళ్ళకు కనపడదు కాబట్టి నేను దాన్ని కొన్న కదా అన్నాడు ఒక ఆయన. కానీ నీ మనసు ఆలోచిస్తోందిగా. నీ మనసు సంకల్పం అనేటటువంటి దాన్ని ఆధారంగా ఇంద్రియాలను పట్టుకుని, అంటే నువ్వు మనసుతో చూస్తున్నావు కదా, కళ్ళు మూసుకున్నా నీకు కనపడుతూనే ఉంది కదా. మా గురువుగారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. తాను ప్రేమించినటువంటి ఆవిడ మా రోడ్లో వస్తోందని కాబట్టి నేను ఆవిడని చూడకూడదు, కళ్ళు మూసుకుంటా అన్నట్ట. కానీ మనసుతో నువ్వు ఆవిడ గురించి ఆలోచిస్తున్నావు కదా అన్నారు. అప్పుడు నీ మనసు సంయమనం చెందినట్టు ఎట్లవుతుంది? అంటే నీలో ఉన్నటువంటి సంకల్పాన్ని అరికట్టకుండా కళ్ళు మూసుకుంటే అది నిజమైన సంయమనము ఎలా చిక్కినట్లు?
అందుకనే మనకి పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత రెండూ కూడా మనకి కొరిలేట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. సంయమనం అంటే ఏంటో అన్నది మనకి పతంజలి యోగ సూత్రాలు చెప్తాడు. అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే సంకల్పాలని, అందుకే చెప్పాడు కదా ఆల్రెడీ, సంకల్ప సన్యాసం అనర్చన వాడు యోగి కాజాలడు అని చెప్పాడు భగవంతుడు. నీలో వస్తున్నటువంటి సంకల్పాలకి నువ్వు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తున్నావు అన్న దాని ఆధారంగా నీకు సంయమనం ఏర్పడిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. అది ఎలా వస్తుంది సార్? అది కూడా మనకు పెద్ద ప్రశ్నే కదా. ఇప్పుడు ఏదైనా మనకి ఇలా చేయండి అంటే అది ఎలా కుదురుతుంది సార్? ప్రపంచంలో ఈ రోజున ఇలా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారా, ఇలా చేసేవాళ్ళు ఉన్నారా? ఇవే కదా ప్రశ్నలు మనకి. కానీ అదే యూట్యూబ్లో ఎవడన్నా వచ్చి మీ ఇంట్లో దక్షిణంలో ఒక దీపం పెట్టు, ఉత్తరంలో ఒక దిండు వెయ్యి, పడమర తలకాయ పెట్టు, నీవు అష్టైశ్వర్యవంతుడు అయిపోతావు అనుకుంటే తెల్లారి నుంచి వాడు ఆ పని చేస్తూనే ఉంటాడు. చేయాల్సిన పని మానేసి ఇది చేస్తుంటాడు. అది ఎలా కుదురుతుందండి? చెప్పినవాడికి తప్ప, చేసేవాడికి తప్ప ఎవరికి అర్థం కావట్లేదు. మనం ఎంత కన్ఫ్యూజన్లో నెట్టేసి కన్ఫ్యూజన్లో ఉన్నాము అని మనం ఆలోచిస్తే పిచ్చెక్కిపోతుంది మనకు బుర్ర. అసలు మనం ఏం చేస్తున్నాం అని మనం ఆలోచించడం ఎలా వస్తుంది? కష్టపడాలి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి, ఆ ప్రయత్నాన్ని నీవు దానిలో మళ్ళీ ధర్మబద్ధంగా ఉండాలి. అదేంటి సార్ ధర్మబద్ధంగా ఉంటారు, అధర్మపరులు ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు కదా, మంచిది నాన్న వెళ్ళు, వాడికి ఎంత శాంతి ఉందో నీకు తెలుస్తుంది నువ్వు వెళ్ళిన తర్వాత. వాడెవడో ఏదో గంజాయమ్మో, నార్కోటిక్స్ అమ్మో, ఇంకోటమ్మో కోట్లు సంపాదించాడు అనుకుందాం. వాడు ప్రశాంతంగా ఉన్నాడని నీకెట్లా తెలుస్తుంది? వాడు ఇల్లు కట్టుకున్నాడు, నువ్వు ఇల్లు చూసావు, వాడి ఇల్లు బ్రహ్మాండం అండి. 4 కార్లు కొనుక్కున్నాడు, బ్రహ్మాండం అండి. వాడి మనసులో తొంగి చూసావా? వాడు నిరంతరం వాడిని ఎవడన్నా పట్టుకుంటాడేమో అనే భావంతో చస్తూ బతుకుతున్నాడు కదా. అది చెయ్యని వాడు సుఖంగా ఉన్నాడు కదా. అది మనం ఆలోచించాం. అంటే మన మనసు ఎంతసేపు వాడు భౌతికంగా వాడు ఎంత సుఖాలు అనుభవిస్తున్నాడు అనే భావంతో మనం ఆలోచిస్తాం. కానీ మానసికంగా ఎంత ఆవేదంతో ఉన్నాడు, ఎంత అలజడితో ఉన్నాడు, వాడు ఎంత మానసికమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు అన్నది మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఆలోచించాం. కారణం ఏంటంటే ఆ వైపు మన భావం పోదు. ఆనందం ఎక్కడుంటుందండి చెప్పండి ఎవరైనా సరే? ఆనందం అనేది ఎక్కడుంటుంది? ఆనందం అంతరంగంలోనే ఉంటుందండి, బాహ్యంలో ఉండదు. మానసికమైనదే ఆనందం, శారీరకమైనది ఆనందం కాదు. కోటాను కోట్ల రూపాయల డబ్బులున్నాయి, కానీ కొడుకు ఏదో వెధవ పని చేశాడు, పోలీసులు పట్టుకుంటారేమో అనే భయం. ఇంకా వాడికి ఆనందం ఎక్కడుంది? ఆలోచించండి. ఆనందం మానసికం. ఆనందంగా ఉండాలంటే అంతరంగంలోకి వెళ్ళాలి. అంతరంగంలోకి వెళ్ళాలి అంటే నీ భావాలను నువ్వు గమనించాలి, నీ శ్వాసను గమనించాలి. అప్పుడే నువ్వు అంతరంగంలోకి వెళ్ళగలవు. దానికోసమే మన సాధన నిరంతరం ఆ వైపుగా మనకు నిరంతరం సాధన సాగుతూ ఉండాలి. మరైతే ఇవన్నీ సాధించాలంటే మనం ఏం చేయాలి అనే ప్రశ్న మనకు వస్తుంది కదండి. ఆ ప్రశ్న రావాలి. ఇన్ని వింటున్నావు, ఇన్ని చేస్తున్నావు, మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏం చెప్తారంటే నీ డైలీ రొటీన్లో ఎలా ఉంది మనం చూసుకోవాలి. ఉద్యోగం శుభ్రంగా చేసుకోవచ్చు, వ్యాపారం శుభ్రంగా చేసుకోవచ్చు. నువ్వు చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని నిరంతరం చక్కగా నీ బాధ్యతగా నిర్వర్తించుకోవాలి. ధర్మం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ధర్మమే దైవము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దైవం అంటే ఒక వ్యక్తి కాదు, ఆ ధర్మమే దిగి వచ్చినప్పుడు, మానవ రూపంలోకి దిగి వచ్చినప్పుడు మనకి ఒక వ్యక్తిగా మనకు దర్శనం ఇస్తుంది. దర్శనం ఇవ్వనప్పుడు నిరంతరం ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ధర్మం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ధర్మం ఆధారంగానే మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటినే మనకు రకరకాలుగా చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద బేసిస్. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ అని చెప్తుంది. ధర్మం అనేటటువంటి దాని ఆధారంగానే ఈ జగత్ ఏర్పడుతుంది. వాటిని నువ్వు మార్చలేవు. న్యాచురల్ లాస్ అంటారు. నేచర్లో ఉన్నటువంటి లాస్ నువ్వు మార్చలేవు కదా. ఒకవేళ మార్చడానికి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు అవే కదా మనం రకరకాలుగా మనం ప్రకృతి ధర్మాలను మార్చేయడానికి మనం ఎన్నో ప్రయత్నాలుగా మనిషి చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు. నిన్ననే ఎప్పుడో ఎవరిదో నేను విన్నాను, ఆయన ఎవరో ఒక హిమాలయన్ గురువు అనుకుంటా, ఆయన చెప్తున్నారు ఒక మనిషిని అరికట్టడం వల్ల ప్రకృతి అంతా సెట్ అయిపోయింది అన్నాడు. అలా ఎలా కుదిరిందండి అంటే, కరోనా వచ్చినప్పుడు జంతువులు బయట శుభ్రంగా తిరిగినాయి, పక్షులు తిరిగినాయి, చెట్లు తిరిగినాయి, అన్నీ తిరిగినాయి. కంట్రోల్ అయిన వాడు ఎవడు? మనిషే కదా. వాడిని ఒక్కడిని ఇంట్లో పెట్టి తాళం వేస్తే వాడికి వాడే
తాళం వేసుకొని ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితిని ప్రకృతి కల్పించింది. అలా చేయటం వల్ల ఆ ప్రకృతిలో అంతా ఇప్పుడు మామూలుగా పొల్యూషన్ చాలా తగ్గిపోయింది కదండి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్ చాలా తగ్గిపోయినాయి. ప్రకృతి ప్రశాంత పడింది కదా, పాపం జంతువులు హ్యాపీగా తిరిగినాయి కదా అని ఆయన చెప్పినప్పుడు నిజమే కదా, అది కరోనా కాదు ప్రకృతి కరుణ అన్నాడు ఆయన. చాలా చాలా ఆశ్చర్యం వేసింది నాకు, నిజమే అని అనిపించింది. అంటే న్యూ డైమెన్షన్స్ అనే థాట్స్ ఎలా వస్తున్నాయో మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. అది వినంగానే పెద్ద చెప్పాడులే అని అనుకున్నాం అనుకోండి, పెద్ద తప్పులేదు అనుకోవటంలో, కానీ మన అవగాహన పెరగదు. మన అవగాహన పెరగాలంటే ఇలాంటివి మనకు కావాలి. కాబట్టి నిత్య జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి మన డైలీ రొటీన్ ఎలా ఉంది, ఎన్ని గంటలకు లేస్తున్నాం, ఎన్ని గంటలకు బ్రేక్ఫాస్ట్, ఎన్ని గంటలకు, ఇలా ఒక టైం టేబుల్ కనుక మనం ఫస్ట్ మనం చూసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం మనం కనుక మన దినచర్యని చక్కగా మనం రెగ్యులేట్ చేసుకుంటే మనకి ఫస్ట్ స్టెప్ అది. మామూలుగా మనకేం చెప్తారంటే కొన్ని పనులు మనం చేయవలసిన పనులు ఉంటాయి, కొన్ని చేయదలచిన పనులు ఉంటాయి. ఇలా చేయాలండి నేను అని మనం అనుకునే పనులు ఉంటాయి, నువ్వు అనుకోకుండా కంపల్సరీగా చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి. వీటినే చేయవలసిన పనులు, చేయదలచిన పనులు అని 2 రకాలైనటువంటి పనులు చెప్తారు. అయితే ఇక్కడ ఈ డైలీ రొటీన్లో మన సాధన మనకు కొనసాగించుకోవటానికి, మెల్లిమెల్లిగా మనలో స్థిరత్వం అనేటటువంటిది పెంచుకోవటానికి, అలజడి తగ్గటానికి, దానికి ముఖ్యమైనది ఏం చెప్తారంటే చేయదలచని వాటిని తగ్గించుకుంటూ చేయవలసినవి తప్పించుకోకుండా వాటిని నిర్వర్తిస్తూ మెల్లిమెల్లిగా ముందుకు వెళుతూ ఒకానొక పాయింట్లో చేయదలచడం అంటే నువ్వు నీ కోరికలు, ఈ కోరికలతో కూడినటువంటి పనుల్ని అంటే కామ్య కర్మలు తగ్గించుకుంటూ కర్తవ్య కర్మల్ని నిర్వర్తించు ముందుకు వెళ్ళాలి. కర్మయోగంలో మనకు చెప్పిందే. మనం ఏం చేస్తాం, చేయవలసిన వాటిని పోస్ట్పోన్ చేస్తూ మనం చేయదలిచిన వాటిని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కువ మన కోరికలతో కూడిన పనులే ఉంటాయి కర్తవ్య కర్మల కంటే. అది మనం ఆలోచిస్తే, అది మనం ఆలోచించుకోవాలి. అక్కడ మన కామన్ సెన్స్ని వాడాలి. కామన్ సెన్స్ని వాడకుండా మనం మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఆలోచిస్తూ ఉంటే మన సాధన ముందుకు వెళ్ళదు. మనం అనుకునేటటువంటి నిశ్చల స్థితిలోకి మనం చేరం. మన మైండ్ ఎప్పుడు వేవరింగ్గానే ఉంటుంది. దానికి తోడు మనకి ఇప్పుడు ఎట్లాగో మనకి సోషల్ మీడియా ఉండనే ఉంది. ఒకళ్ళు చెప్పిన దాన్ని ఇంకోళ్ళు ఖండిస్తారు, వాళ్ళు చెప్పిన దాన్ని ఇంతకు ముందు వాడు ఖండిస్తాడు. వీళ్ళిద్దరూ చెప్పేది ఏంటో అర్థం కాక మూడో వాడు మళ్ళీ ఇంకో కొత్త థియరీ ఒకటి వస్తూ ఉంటుంది. ఏది నిజమని నమ్ముతాం? వేదమే ప్రమాణం అండి, వేదంలో ఇలా చెప్పారు అని ఒక ఆయన అంటాడు. కాదండి పలాని పురాణంలో ఇలా చెప్పారు, కాదండి పలాని స్వానుభవంతో మేము ఇలా చెప్తున్నాం అంటాడు, లేదండి పలాని శాస్త్రంలో ఇలా చెప్తున్నారు. ఇవన్నీ అసలు భగవద్గీతలో ఉన్నాయా? అన్నిటికీ ప్రమాణ గ్రంథం అయినటువంటి దాన్ని భగవద్గీత అని అందరూ చెప్తుంటారు కదా. ఈ రోజున మనకు చెప్పేటటువంటి పెద్దలందరూ కూడా భగవద్గీత ప్రామాణిక గ్రంథం, భగవద్గీతలో చెప్పని అంశం లేదు, భగవంతుడు స్వయంగా వ్యక్తం చేసినటువంటి గానం చేసినటువంటి దాన్ని అర్జునుడికి సందేహాలన్నీ తీర్చినటువంటిది భగవద్గీత. ఒక్క భగవద్గీత చాలు అని ఇన్ని సమాధానాలు చెప్తున్నప్పుడు ఈ భగవద్గీతలో ఎక్కడైనా ఈ దేవతను పూజించు, లేదంటే ఈ నైవేద్యం పెట్టు, లేదంటే ఈ హోమం చెయ్యి, ఈ యాగం చెయ్యి, ఈ విధంగా ఉండు అని ఎక్కడైనా భగవంతుడు చెప్పినట్లుగా భగవద్గీతలో మనకుందా? చదువుకోండి, తీసుకుని ప్రతి శ్లోకం అక్షరం తీసేసి చదువుకున్నా మనకి ఎక్కడా దొరకదు. భగవంతుడు నీకు సూటిగా నీ దగ్గరికి నిన్ను తీసుకెళ్తున్నాడు. నువ్వు చేసే పూజ, హోమం, యాగం ఏదైనా చేయండి, దానం చేయండి, లేదంటే ధ్యానం చేయండి, ఏదైనా సరే అది నిన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటిది ఒక్క భగవద్గీతే. ఈ జ్ఞానానికి సంబంధించిన దాని చుట్టూనే అనేక రకాలైనటువంటి వాంగ్మయం. ఎందుకంటే ఈ జగత్తులో అనేక రకాలైనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళకి ఆయా స్థితుల్లో అర్థమయ్యేటట్లుగా చెప్పడం కోసం అనేక రకాలైనటువంటి కథలు మనకిచ్చారు. అనేక రకాలైనటువంటి విషయాల్ని ఎన్నో రకాల ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటుంది వేదం. అంటే ఒకే విషయాన్ని తెలిసిన వాళ్ళు రకరకాలుగా మనుషులకి వాళ్ళ స్థితిలో అర్థం అవడానికి మనకి ఇచ్చారు. కాబట్టి మన దినచర్యలో మనకున్నటువంటి ఇంగిత జ్ఞానం అంటారు తెలుగులో. ఇంగిత జ్ఞానం అంటే బాధేస్తుంది, అదేమిటి సార్ తిట్టులాగా ఉంటుంది. కామన్ సెన్స్ అంటే చాలా బాగుంటుంది, భలే ఉంది సార్ అంటాం. రెండు ఒకటే. బుద్ధి లేదా అంటాను చూసారా, ఆ బుద్ధినే ఇదన్నీ అంటారు. అంటే నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు చేయవలసినటువంటి పనులను, నీ కర్తవ్య కర్మల్ని చేసుకుంటూ
చేయదలిచినటువంటి కామ్యకర్మల్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ ఒక పాయింట్లో అవి లేకుండా ఉండేటట్టుగా కేవలం నువ్వు చేయవలసినటువంటి పనులు, నీ కర్తవ్య కర్మలు మాత్రమే ఉంటూ ఉన్నప్పుడు అప్పుడు నీ ఇంద్రియాల ద్వారా నుంచి నువ్వు బయటకు వెళ్ళటం అనేటటువంటి మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. నీ మనసు బాహ్య ప్రపంచంలోకి పాదరసంలాగా పరిగెత్తదు. మెల్లిమెల్లిగా అప్పుడు నీకు సంయమనం అనేటటువంటిది అలవాటు పడుతుంది. అప్పుడు నీ మనసు శ్వాసతో మైత్రిని చేయించుతూ, అంటే మనసు శ్వాస రెండు ఫ్రెండ్షిప్లో ఉంటూ మెల్లిమెల్లిగా హృదయంలో నిలపడం అనేటటువంటిది నేర్చుకోవాలి. ఇది ఏదీ లేకుండా డైరెక్ట్గా నేను ఏడుకొండల స్వామికి కింద నుంచి పైకి జంప్ చేస్తానంటే ఎవరు జంప్ చేయలేరు, అది అవదు. అంటే మెల్లిగా అప్పుడు మనస్సు హృదయంలో ఎలా నిలపటం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే నీ మనసు ఆ హృదయంలో నేను నిలుపుతావో నీ ఇంద్రియ ప్రవృత్తులు కూడా ఆ హృదయానికి ఉన్ముఖులై వెళ్ళిపోతాయి. వీడు చెబితే వినడరా, వేస్ట్, వాడికి ఏది చూపించినా వీడి నుంచి ఉలుకు పలుకు లేదు, ఈ వస్తువు ఎంతో బాగుందని కన్ను చెప్తోంది, ఆ సంగీతం ఎంతో బాగుందని చెవి చెబుతోంది, ఆహా ఈ వాసన ఎంత బాగుందో అని ముక్కు చెప్తోంది, ఆహా ఈ దుప్పటి కప్పుకుంటే వెచ్చగా ఎంత స్పర్శ బాగుంది అని ఇన్ని రకాలుగా చెప్తూ, ఇన్ని రుచి ఆహా చూసావా అని నాలుగు చెప్తున్నా కూడా వీడెవడరా బాబు స్పందించటం లేదు, వీడికి అసలు స్పందన లేదా అనేటటువంటి స్థితికి ఇంద్రియాలు వెళ్ళిపోతాయి. ఎందుకు? నీ మనసు నీ ఆధీనంలో ఉంది. అంతకుముందు నీ మనసు ఇంద్రియాల ఆధీనంలో ఉంది. 5 గుర్రాలేసి లాగేసినట్టుగా 5 ముక్కలైపోయింది. అటువంటి 5 ముక్కల్ని ఒకటి చెయ్యటం సంయమనం. అప్పుడు నీ మనసు నీ ఆధీనంలో ఉంది. ఎప్పుడైతే నీ మనసు నీ ఆధీనంలో ఉందో అది నీ హృదయంలోకి అక్కడికి వెళ్ళి అక్కడ నీ శ్వాస రూపమైనటువంటి వేదం, శ్వాస రూపం వేదం అని చెప్పారండి. అంటే ఏమిటి? ప్రాణ సామవేద, మనో యజుర్వేద, వాగేవ ఋగ్వేద అని వేదం చెప్తుంది. నీ వాక్కును ఋగ్వేదంగా చెప్పారు, నీ శ్వాసను సామవేదంగా చెప్పారు, నీ మనసుని యజుర్వేదంగా చెప్పారు. ఆ మనసు ఆధారంగా నీవు ప్రవర్తిస్తున్నటువంటి ఆచరణాత్మకమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని అథర్వ వేదంగా చెప్పారు. ఇలా వేదమే మనలో 4 రకాలుగా పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి నీ శ్వాస రూపమైనటువంటి వేదం, ఆ వేదం అక్షరమై ఉండేటటువంటి స్థితికి మనం ప్రవేశిస్తాం. అప్పుడు తెలుస్తుంది మనకి అక్షరం అంటే ఏంటో. ఎందుకంటే అది నువ్వేం తెలుస్తుంది. నువ్వు ఆధారంగా శరీరం, నువ్వు ఆధారంగా మనస్సు, నువ్వు ఆధారంగా ఈ ఇంద్రియాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మూలమైనటువంటి నేను అక్షరుడను అనేటటువంటిది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ప్రాణము ప్రజ్ఞ ఒకటైపోతుంది. ప్రాణస్పందనలు ఆగిపోతాయి. నీ భ్రూమధ్య మార్గంలో మెల్లిమెల్లిగా నువ్వు శిరస్సు స్థానానికి చేస్తావు. అప్పుడు హృదయం దగ్గర నుంచి శిరస్సు వరకు నువ్వే వెలుగుతున్నటువంటి ఒక జ్యోతిగా నీకు దర్శనం అవుతుంది. దర్శనం అవుతున్నావు అంటే అది నువ్వే అని నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది అని మనకు భగవద్గీత చెప్తుంది. ఆ జ్యోతిని తానుగా ధ్యానం చేస్తూ సాధకుడు ధారణ చేస్తాడట. చాలా క్రిటికల్గా ఉంది కదా సార్ ఇదంతా. ఏమిటో సార్ పాకంలాగా ఉంది, ఓ పక్కన తెగేటట్లేదు అంటే ఎట దిగుతుంది? మనకు సాధన చేస్తేగా. మీరైనా నేనైనా ఇక్కడ కూర్చొని చెబుతుంటే ఓ పెద్ద వీడికి వీడో బ్రహ్మవేత్త తెలుసు అని అనుకోకండి. గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని నాకు అర్థమైనంత రీతిలో మీతో పంచుకుంటున్నా. ఇలా పంచుకోవటం వల్ల నేను చదువుకోవటం వల్ల నాకు కొంత అవగాహన అవుతుంది. ఈ అవగాహన నేను ఆచరించకపోతే గంధపు చెక్కలు మోస్తున్న గాడిదకి ఎంత సువాసన తెలుసో నాకు కూడా అంతే తెలుసు అని గుర్తుపెట్టుకోవాలి. సాధనలోకి దించుకోకపోతే ఈ వేస్ట్. అక్కడ భగవంతుడు మనకి చెప్తాడనమాట, ఈ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ య ప్రయాతి త్యజందేహం సయాతి పరమాంగతిం అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తాడు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అంటే ఓం అనేటటువంటిదే ఏకాక్షరమైనటువంటిదే బ్రహ్మము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇలా జ్యోతి తానకి తానుగా దర్శించినటువంటి వాడు తనని తాను ఉచ్చరిస్తాడట ఓంకార స్వరూపుడై. అంతకుముందు శ్వాసగా ఉన్నటువంటిది అప్పుడు ఓంకారంగా నిలబడుతుంది. మనం దీని గురించి చాలా వివరంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ వారం, వచ్చే వారం చెప్పుకుందాం దీని గురించి. ఓంకారము, శ్వాస, శబ్దం అంటే ఏంటి, ఈ ఓంకార శబ్దం మనలో ఎలా పుడుతుంది, అసలు నిరంతరం మనలో ఓంకారం అనేటటువంటిది ఎలా ఉంది, మనలో శ్వాస తీసుకుంటున్నప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు మనలో కలిగేటటువంటి శబ్ద తరంగాలేంటి,
ఈ శబ్ద తరంగాల ఆధారంగా మనలో జరుగుతున్నటువంటి ప్రాణస్పందన ఏంటి, అసలు ఈ శబ్దం అనేటటువంటిది ఆకాశంలో ఎలా పుడుతుంది, ఈ శబ్దం రాకముందు కూడా ఏమైనా శబ్దం ఉందా, దాన్ని ఏమంటారు, దాన్ని ఉచ్చరించడం అంటే ఏంటి, ఉచ్చరిస్తున్నప్పుడు మనలో ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం చెప్పుకోవాలి కదండి. మనం చెప్పుకోకపోతే ఊరికే ఓం ఏకాక్షరం బ్రహ్మ అని భగవంతుడు భగవద్గీతలో చెప్పేశారండి, కాబట్టి అన్నిటికీ మూలం ఓంకారమే, అసలు ఓంకారాన్ని స్మరిస్తే చాలు అని మనం ఊరికే ఊదరగొట్టేసుకున్నాం అనుకోండి, మనకు అట తెలుస్తుంది, తెలియదుగా, పురాణంలాగా వెళ్ళిపోతుంది. దాన్ని మనకు ఎలా అనుసంధానం చేసుకోవాలో మనకు తెలియాలి, మనం ఎలా దాన్ని కొరిలేట్ చేసుకోవాలో మనకు తెలియాలి, దానిలోకి మనం ఎలా ప్రవేశించాలో మనకు తెలియాలి. అనేక రకాలైనటువంటి స్థితుల్లో ఓంకారాన్ని ఉచ్చరించవచ్చు అని చెప్తారు. ఆ ఓంకారం ఉచ్చారణ జరిగేటప్పుడు నీలో ఎన్ని రకాలైనటువంటి స్పందనలు కలుగుతున్నాయి అన్నది మనం గమనించుకోవాలి. ఆ స్పందనలు కలిగేటప్పుడు మార్పులు ఎలా వస్తున్నాయి, నీ మనసు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళుతోంది, ఆ స్థితికి వెళుతున్నప్పుడు నువ్వు ఎలాంటి భావం నీలో కలుగుతోంది, ఎటువంటి ఆనంద స్థితి నీకు కలుగుతోంది, వీటన్నిటికీ కూడా ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ మనం తెలుసుకోనప్పుడు ఏదో చెప్పారండి అందుకే కావాలండి, ఓహో ఇందుకేనా అండి మనకి పూజల్లో ప్రతిదానికి ముందు ఓంకారం పెట్టేశారు, ఇంతేనా అని మాట్లాడేస్తారు. పాపం అనుకోవాలి వాళ్ళని, అంతకంటే మనం ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక్క అడుగే మనం ముందున్నంత మాత్రాన మనం ముందుకు వెళ్ళినట్టు కాదు. అందుకే గురుగారు చెప్తారు ఒక సందర్భంలో, డోంట్ వాక్ ఇన్ లైన్, వాక్ యాజ్ చైన్ అన్నారు. చైన్ ఎలా ఉంటుంది, అది ఎలా పట్టుకుంటే అలా ఉంటుంది. లైన్ ఎలా ఉంటుంది, ఓ ముందు వెళ్తున్నవాడు వెనకాల వెళ్తున్నవాడు ఇద్దరు ఉన్నారనుకోండి, ముందు వెళ్తున్నవాడికి ఓహో వాడికంటే నేను ముందున్నా అనే భావన కలుగుతుంది, వెనకాల ఉన్నవాడికి వాడికంటే నేను వెనకాల ఉన్నాను, ఇంకా నేను ఎప్పుడు ముందుకెళ్తానో అని అనుకుంటావు. ఇంకెప్పుడు ముందుకెళ్తావు, వాడు వెనకాల నువ్వు అలా నడిచిపోతూ ఉన్నావు, కాబట్టి ఈ భావన అనేటువంటి ఉంటుంది. అదే చైన్, మానవ హారం అంటూ ఉంటారు చూసారా, చైన్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఒకళ్ళు పక్కన ఒకళ్ళు ఉన్నారో అందరూ ఒకే స్థితిలో ఉంటారు. గురువు అయినటువంటి వాడు తాను కూడా తను అనుసరిస్తున్న వాళ్ళల్లో ఒకటిగా ఉంటూనే తన స్థితిని తాను చెదరగొట్టుకోకుండా ఉంటాడు గురువైన వాడు. ఆయన ముందు వెళ్తున్నట్టుగానే మనం అందరం భావిస్తాం, గురువు గారు మనకంటే ఒక స్టెప్ ముందున్నారని మనం అనుకుంటాం, కానీ గురువు అనుకుంటాడు నేను వాళ్ళకంటే ముందు లేను, నేను వాళ్ళతో పాటే కలిసి నడుస్తున్నాను అనుకుంటాడు. అనుకొని మనల్ని తనతో పాటు తీసుకువెళ్తాడు. అలా వెళ్లేవాడే నిజమైన గురువు. ఒరేయ్ పెదవల్లారా నా వెనక మీరు నడిచిరండిరా, ఇంకా ఏం నడవటం రాదు, సాధన లేదు, మీ బొంద లేదు అని తిట్టేవాడు గురువు కాదు. గురువు తిట్టడు. ఎందుకు తిడతాడు అంటే నిన్ను స్పీడప్ చేసి నువ్వు కూడా సాధనలో ముందుకు రావటానికి కావాల్సిన సంసిద్ధత కోసం నిన్ను తిడతాడు. అందుకే బాధల గురువులు అంటుండేవారు మా మాస్టర్ గారు. కొంతమంది రెండూ పెడతారట, బాధ పెట్టి బోధ చేస్తారట. అదేమిటి, ఈ బాధ వల్ల వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని ఇంప్యూరిటీస్ పోతాయి. మనలో చాలా ఉంటాయి. క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్ నాశయామ్యమో అని మనం చదువుకుంటాం మనం శ్రీ సూక్తంలో. ఇవన్నీ చిన్న చిన్న చాలా ఇంట్రికసీస్ ఉంటాయి. అవన్నీ ఎలా క్లియర్ అవుతాయి? మామూలుగా ఇల్లు ఊడ్చేసుకుంటున్నాం, కానీ మూలల్లో అక్కడక్కడ ఉన్నదాన్ని ఎలా తీసుకోవాలి? దానికోసం మనం ఏం చేస్తాము, ఒక మంచి వ్యాక్యూమ్ కానీ లేదంటే ఎయిర్ బ్లో ఉంటుంది కదా, దాన్ని పెట్టి బ్లో చేసేస్తాం. ఆ వేగానికి, ఆ వాయు వేగానికి మూలలో ఉన్న దుమ్మంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అలా మనం కూడా ప్రాణాయామం అనేటటువంటి సాధన మనం ఎప్పుడైతే నిరంతరం చేస్తూ ఉంటామో మూలల్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని కూడా మెల్లిమెల్లిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్రాణాయామం చేసేటప్పుడు ఆ శ్వాస ఆధారంగా నువ్వు మనస్సును పట్టుకొని ఆ మనస్సు నుంచి శ్వాస ద్వారా లోపలికి వెళ్ళి ఆ మనసులో ఉన్నటువంటి ఆ హృదయంలో స్పందన నుంచి ఆ లోపలికి వెళ్ళటం అనేటటువంటి సాధన మనలో సాగుతుంది. అందుకనే రామద్వారే తుమరకవారే హోతనాజ్ఞ బినిపైసారే అంటే నాకు భావన కలిగింది. అలాంటి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడిని గనక మనం ప్రార్థన చేస్తే ఆయన ఎప్పుడూ నిరంతరం రాముని ద్వారానికి కాపలుగా ఉంటాడు. రాముడి ద్వారం అంటే ఆయన ఇంటి ముందు కూర్చుంటాడని ఒక అర్థం. అది మనం తీసేద్దాం, యోగపరంగా మనం ఆలోచిద్దాం. ఆత్మారాముడై నీ హృదయంలో నిరంతరం వెలుగొందుతున్నటువంటి రాముడి యొక్క ద్వారం, ఆ హృదయ ద్వారానికి కాపలాగా హనుమంతుడు ఉంటాడు. అంటే నువ్వు శ్వాసను ఆధారం చేసుకుని, ఆ వాయువుని ఆధారం చేసుకుని నువ్వు నిరంతరం ప్రాణాయామం చేస్తూ ఉంటే
ఆ వాయునందనుడు ఎప్పుడైతే నీకు కరుణిస్తాడో, ఆ వాయునందనుడు ఆ ప్రాణాయామ స్థితి నీకు దక్కుతుందో, నీవు నీ హృదయంలో ఉన్నటువంటి స్పందనలోకి ప్రవేశిస్తావో, అక్కడ నీకు ఆత్మారాముడు నీకు దర్శనమిస్తాడు. ఆత్మారాముడు ఎవరో అని మనం ఎక్కడో మూడో వాడుగా రాముడు ఆలోచించద్దు. నువ్వే ఆత్మారాముడే, నీ యొక్క ఆత్మ దర్శనం నీకు కలుగుతుంది అనేటటువంటి భావం మనం అర్థం చేసుకుంటే హనుమాన్ చాలీసాలో ఉన్న దాని యోగ రహస్యం మనకు అర్థమవుతుంది. దానివైపు మనం అడుగులు వేయాలి. అడుగులు వేయాలంటే అక్కడ అదే చెప్తున్నాడు, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఆ ఓంకారాన్ని అనుస్మరణం చేయటం వల్ల, ఆ ఓంకారాన్ని నిరంతరం మనలో ధ్యానం చేయటం వల్ల, ఆ ఓంకారం ద్వారా మనం లోపలికి ప్రవేశించటం వల్ల, అలాంటి ఓంకారం మనల్ని పరబ్రహ్మతత్వం వైపు తీసుకువెళ్తుంది. ఎందుకు? అది పరబ్రహ్మమై ఉన్నది కాబట్టి. అగ్నిలో వేసింది అందులో వేస్తే అగ్ని అయిపోతుందండి అంటే దాని అర్థం ఏంటి? అందులో వేసింది అగ్ని అయిపోతుంది. అగ్నిలో వేసింది ఏదైతే అగ్నిగా మారుతుందో, ఎప్పుడైతే నువ్వు ఆ పరబ్రహ్మతత్వంతో అనుసంధానం చెంది ఉన్నావో, నువ్వు కూడా పరబ్రహ్మ స్వరూపుడు అయిపోయి, అక్షర స్వరూపుడైపోయి, దేహంలోకి వచ్చినా దేహంలో లేకపోయినా నేను నిరంతరం ఉన్నాను అనేటటువంటి ఒక స్థితిలోకి, అక్షర పరబ్రహ్మ స్థితిలోకి మనం వెళ్తాం. అందుకనే ఈ శ్లోకం అనేటటువంటిది చాలా కీలకమైన శ్లోకం అని చెప్తారు. దాని గురించి మనం వచ్చేవారం చెప్పుకుందాం వివరంగా. అలా అంతరాయాలు వచ్చినా, అవాంతరాలు ఏర్పడినా, మనం మన భావంలో వాటిని అధిగమించడానికి కావలసినటువంటి సంసిద్ధతని మనం ఏర్పాటు చేసుకుని మన సాధన నిరంతరం కొనసాగించాలని, ఆ సాధన వైపు మనం అడుగులు కొనసాగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మనం ఓంకారం గురించి మనం మాట్లాడుకుందాం. జై గురుదేవ్.